హైదరాబాద్లోని కూషాయిగూడ ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన రైతులు తమకు చెందాల్సిన నష్టపరిహారం డబ్బులు మోసపోయినట్లు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. బాధితుల వివరం ప్రకారం ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరిట పనిచేసిన సంస్థ సుమారు 25 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల నుంచి దాదాపు 250 కోట్లను మోసపూరితంగా స్వాహా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ధరలో భూములు ఇప్పిస్తామని అధిక వడ్డీ అందిస్తామని నమ్మబలికి రైతులను మోసం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఇట్యాల సాయిబాబా, ఇట్యాల ధనుంజర్, ఇట్యాల బాలీశ్వర్, ఇట్యాల తుకారం, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం బుచ్చిరెడ్డి, రావెల్లి జానకిరామ్ రెడ్డి, తాడూరి శ్రీనివాస్ తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. మోసపోయామని గ్రహించిన రైతులు హైకోర్టును ఆశ్రయించగా నిందితుల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన ధనుంజయ్ గుప్తా హైదరాబాద్ కూషాయిగూడ సుభాష్ నగర్లో నివసిస్తున్నాడని తెలిసి మంగళవారం సుమారు 300 మంది రైతులు అతని ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. మాకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. బాధిత రైతులకు మద్దతుగా పాశం యాదగిరి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు చట్టపరంగా అందించాల్సిన R&R ప్యాకేజీని ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. నిందితుడు ధనుంజయ్ గుప్తాను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద మోసం జరిగినా ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మా పేదలకు పాలమూరి ప్రాజెక్టు కింద పోయిన భూముల పైసలు, ఊర్లు పోయిన పైసలు మొత్తం నాగర్ కర్నూలు ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ నూసు మొత్తం ఫైనాన్స్లో 2 రూపాయల వడ్డీ ఇస్తామంటే పైసలు మొత్తం పేదోళ్ళని తెలియక తీసుకుపోయి ఫైనాన్స్లో పెట్టుకున్నాం సార్. ఫైనాన్స్లో పెట్టుకుంటే వాళ్ళు 14 మంది కలిసి ఎత్తుకొచ్చుకొని హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్లాట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం గొర్రెలను చూసి ఏం దేక్తలేరు. మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయరు, మా దగ్గర వచ్చి మమ్మల్ని ఏం చేయలేరు, కొట్టలేరు, తిట్టలేరు అని చెప్పి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఎవరు మురుగుతా వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు. మటి సంఖ్య ఊకుంటారు. ఇట్లానే తిరుగుతున్నాం మేము 4 సంవత్సరాలకి వెళ్ళి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎవరి దగ్గర పోయినా చేస్తామంటారు. మొత్తం ఒకరొకరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఒకళ్ళ తల్లుల పిల్లలు 3 ఉంటే ₹1 కోటి. అట్లా పెట్టుకుని నష్టపోయినాం. ఇవాళ మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినాం. 200 కోట్ల రూపాయలు, 2500 మంది బాధితులు. ₹2 వడ్డిస్తాం. అక్కడ ప్రాజెక్టులు పడుతున్నాయి, మేల్కొన్నారు. ప్రాజెక్టులు పడుతున్నాయి. ఏదో చిన్న దందా పెట్టుకొని అంతా దళిద్రం కొడుకులు అంతా జతాయి మొత్తం బోగర్ కొడుకులు జతాయి. వాళ్ళ పేర్లు ధనుంజయ్ గుప్తా, నాగం పిచ్చిరెడ్డి, అలిగా సురేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రేవెల్ల జానకురామ్ రెడ్డి, తాడూరు సీను, పుర్వ రఘు, బాలేశ్వరు, చిట్టాల బాలేశ్వరు, చిట్టాల సాయిబాబు, చిట్టాల ధనుంజయ్ గుప్తా వీళ్ళందరూ కలిసి పదురుకొని ఈ ప్రాజెక్టులు పడతాయి, ఇక్కడ కాలువలు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఈ డ్యాముల భూములు పోతాయి, ఇక్కడ మనం ఫైనాన్స్ లాగా పెట్టుకుంటే మన దగ్గర డబ్బులు వస్తాయి, పేదలు తెలియక పెట్టుకుంటారని నమ్మించి బాగా ₹2 వడ్డిస్తామని ఊర్లో గుమ్మాస్తాలు పంపించి మంచిగా నమ్మిపించి చెప్పిచ్చారు. మొత్తం ఎత్తుకపోయినా మాకు తెలియక ₹2 వడ్డిస్తారు. మనకు 3 నెలలకు 2 నెలలకు వడ్డీ తెచ్చుకొని బతుకుతామని పెట్టుకున్నాం. వాళ్ళు మొత్తం డబ్బులు ఎత్తుకొచ్చుకొని ఇక్కడ ప్లాట్లు కొన్నారు, అపార్ట్మెంట్లు కొన్నారు, భూములు కొన్నారు. భువనగిరిల, మల్కాజిగిరిల, యాదగిరిగుట్టన భూములు కొన్నారు. ఇక్కడ తుర్కల బస్తీల 40 ప్లాట్లు కొన్నారు. హైదరాబాద్లో 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మొత్తం ఎత్తుకొచ్చుకొని. నాగర్ కర్నూలులో ఎవరు లేరు. ఫైనాన్స్ బోర్డు తిప్పేసి ఎత్తేసి వచ్చిండ్రు. మాకెవరు దొరుకుతలేరు సార్. వాళ్ళు ఇంటికాడ వచ్చి ధర్నా చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు మొట్టమొదటి సంగతి, వీళ్ళ బాధలు మామూలు బాధలు కావు. ప్రాజెక్టులు కట్టోడు ఎవడైనా సార్, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, వాళ్ళు చార్మినార్కి వెళ్ళి అడగదు. ఎందుకంటే తెలంగాణ అంతా దక్కన్ పీఠభూమి, సహజంగా ఎత్తు పొలాలు ఉంటాయి, సహజంగా వర్షాలు ఉంటాయి, వర్షం ఎక్కువ ఉంటుంది,
ఎత్తుపల్లాలు ఉంటాయి, సహజంగా చెరువులు ఏర్పడతాయి. సరస్సులు అంటే వాటర్ అవి ఏర్పడతాయి. సరస్సులు, చెరువులు, గొలుసుకట్టు చెరువులు, చెరువు కింద చెరువు. చెరువుల కింద వ్యవసాయం చేస్తే ఎకరాకు 5,000 రూపాయలు అవుతాయి. అదే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే ఎకరాకు 5 లక్షలు అవుతాయి. ప్రాజెక్టులు కట్టినాకనే ఆ రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. ఎందుకంటే ఖర్చు పెరిగింది, పెట్టుబడి ఏం రాదు. గిట్టుబాటు ధర అంటే మన పెట్టుబడి పెరిగితే దాని తగ్గట్టు రావాలి. ఎట్లా వస్తాయి? రావు. 5,000 రూపాయల ఎకరానికి ఖర్చు ఉంటే పెట్టుబడి ఈజీగా వస్తుంది. ఒకటి. రెండవది, పురుగులు ఎరువుల మందులు అది కూడా తీసుకొచ్చారు. అది కూడా అన్యాయం, తప్పే. అది పూర్వం ఇవన్నీ ఏం లేకుండా, పురుగులు లేవు, పురుగుల మందు లేదు, ఎరువులు లేవు, పెట్టుబడి వ్యయం లేదు. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, సమాజం కూడా తెలుసుకోవాలి. అమెరికాలో 3,000 చెరువులు 3,000 రిజర్వాయర్లు కూల్చేసినారు. యుఎస్ డ్యామ్ రిమూవల్. డ్యాములు కడితే ఏమవుతుంది? విధ్వంసం ఏంటంటే 70-80 నీళ్ళు అవి. ఆ నీళ్ళల్లో బ్యాక్టీరియా చేరుతుంది, చేపలు, రొయ్యలు, పీతలన్నీ చచ్చిపోతుంది. పిల్లలు ఈత కొడితే లేత చర్మానికి ర్యాష్ వస్తుంది. ఎందుకు వస్తుందని పరిశోధన చేస్తే మొత్తం అన్ని డ్యాముల నిండా బ్యాక్టీరియా. దే హావ్ బికమ్ రిజర్వాయర్స్ ఆఫ్ బ్యాక్టీరియా. వెక్టార్ అంటే రోగకారకమైనవి. వెక్టార్స్ అయితే దాన్ని అప్పుడు కూల్చేసింది. మీరు నెట్ల కొట్టి చూడండి ఉంటుంది. ఈ రాజకీయ నాయకులు చదువు లేని వాళ్ళు కదా వీళ్ళంతా దొంగలు. నేర్చుకోమనండి, వాళ్ళను చదువుకోమనండి, ఇంజనీర్లను చదువుకోమనండి, కాంట్రాక్టర్లను తెరుచుకోమనండి. అమెరికాలో కూల్చేస్తున్నారు, యూరోపియన్లో కూల్చేస్తున్నారు. ఒక్క అమెరికాలనే 2019 డ్యాములు కూల్చేసినారు, 2119 డ్యాములు కూల్చేసినారు. ఇంకా 1000 డ్యాములు కూల్చేస్తున్నారు. ఇప్పుడు అన్ని నదుల్ని మళ్ళీ పునరుద్ధరించాలి, నదులను జైల్లో పెట్టొద్దు. డ్యాములు అంటే జైళ్ళు పెడితే బ్యాక్టీరియా వస్తుంది, ఆ నీళ్లు ఖర్చు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి లాంటి వాడిని మేపాలి. అందరు మెగా కృష్ణారెడ్డి బానిసలే. అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు. ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎందుకు కూలుస్తున్నారు, ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఒకటి. తర్వాత యూరోపియన్లు కూడా కూలుస్తున్నారు కదా, అమెరికానే కాదు కదా. ఎట్లా ఎక్కడ పారిపోయిండు ధనంజయ్ గుప్తా? ఎక్కడ పోయిండు? మరి గుప్తదానంతా బయట తీయాలి కదా, ఎందుకు తీస్తలేరు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు ఇంత మొత్తుకుంటే ఇంతమంది 140 మంది 150 మంది చచ్చిపోయి సిగ్గుందా? షోయిందా వాళ్ళకి? ఎవరికన్నా ఏమి లేదు. పత్రికలు ఎందుకు రాస్తలేవు? పత్రికలు రాయాలి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమవుతుంది? ఎందుకు రాయవు? పేదలే రాయవు, సంపన్నులే రాయవు, కష్టజీవులే రాయరు, పెద్ద దొంగలే రాస్తారు, రాజకీయ నాయకులే రాస్తారు. ఎవరది? అందుకని ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి అడగాలి. ఈ ధనంజయ్ గుప్తా గాడు ఎక్కడ పోయిండు? సాయిబాబా గాడి సాయిరాం ఎక్కడ పోయింది? ఇంతమంది ఎక్కడ పోయినారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. ఇంతమంది చచ్చిపోతే కాగ్నిజబుల్ అఫెన్స్ కదా. అంటే పోలీసులు తమంతట తామే చర్య తీసుకోవాలి. ఇన్కాగ్నిజబుల్ అంటే ఒక హత్య జరిగింది, అది కాగ్నిజబుల్ అఫెన్స్. దొంగతనం జరిగింది, దొంగతనానికి గురైనోడు వాడు పోయి ఫిర్యాదు చేయాలి, నా పైసలు పోయినాయి, అది నాన్ కాగ్నిజబుల్. ఇది కాగ్నిజబుల్. మరి పోలీసు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే రావాలి కదా. మేము పోలీసులతో మాట్లాడితే మీరు అవి చేయండి సార్, ఇవి చేయండి సార్, ఇవి చేయండి, ఏం చేయాలి? కాంగ్రెస్ అఫెన్స్ కదా. సోయిందా? చదువు ఉందా? పోలీసు వాళ్ళకి చదువు లేదా? రాజకీయ నాయకులకు సోయి లేదా? మరి ఎందుకు? అందుకనే వాడు సందుకులు నింపుకుంటుండే, ఎవడు గణేష్ గుప్తా అంటాడు, ధనంజయ్ గుప్తా అంటాడు. వాడు సందుకులు నింపుకుంటే వీళ్ళకి చెప్పాలి, మీరు బందూకులు నింపుకోండి. వాడు లూటీ చేస్తుంటే మీరు లాఠీ లేపండి, తలకా పగలు కొట్టండి. ఎవడు ధనంజయ్ గుప్తా కానీ. అందుకనే వీడు సామాజిక స్మగ్లర్. వీడు సమాజంలో చెప్పాలి. మీరు అందరికీ చెప్తాం, కాలనీలా బహిష్కరించండి, సంఘ బహిష్కారం చేయండి, వాని ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టండి. కాలనీలు ఉండొద్దు. మీ అందరికి చెడు పేరు వస్తుంది కదా, మీ అందరి ముఖాలు నలబడుతున్నాయి కదా. మరి చదువుకున్నారు కదా మీరంతా, మీ దొంగలకు సద్దులు మోస్తున్నారా? మీరు ఎందుకు మోస్తున్నారు? వాడు దొంగ కదా. తక్కువ చుట్టుపక్కల మాట్లాడుతున్నారంటే దొంగలకు సద్దులు మోసే లంగలు అన్నట్టు. సుభాష్ నగర్ ఇది దుర్భాష నగర్. సుభాష్ ఉండాలి కదా, మంచి భాష అన్నట్టు. సుభాష్ చంద్రబోస్ దుర్భాషలే ఇక్కడంతా. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకు అసహ్యంగా తయారు ఎందుకు అయింది? సమాజం ఏం చేస్తుంది? సమాజం వద్దు, పప్పు ముట్టొద్దు, బియ్యం అమ్మొద్దు, వాళ్ళకి ఏం అమ్మొద్దు స్మగ్లర్లకు. అది మన నల్లధనం అంతా బయటికి నల్లధనం గుప్తా, నల్లధనంజయ్ గుప్తా. వాడు నల్లధనం ఉంది వాళ్ళ దగ్గర. ఆ అంత బయటికి తీయాలి, మనకి శిక్షలు వేయాలి. వేసేదాకా జరుగుతుంది. ఇక్కడనే చేస్తారు వాళ్ళు, ఇక్కడనే పొయ్యి పెట్టుకుంటారు, ఇక్కడనే వంట చేస్తారు. వాడిని పొగ ఇక్కడి నుంచి పారిపోయేటట్టు తాళం వేయాలి, దానికి సీల్ చేయాలి. పోలీసులకు చెప్పాలి సీల్ చేయి, లేదా జైల్లో పెట్టండి వాడిని, లేదా గృహ నిర్బంధంలో పెట్టండి. వాడు ఎక్కడుండో పట్టుకురండి. ఎందుకు పట్టుకురారు? పోలీసులు ఎందుకు చేయరు? మనం సద్దులు మోస్తున్నారు, దొంగలకు సద్దులు మోయొద్దు. అందుకని గట్టిగా పోరాటం చేద్దాము. సభ్య సమాజం, పౌర సమాజం పోరాటం చేయాలి, సంఘీభావంగా నిల్చోవాలి. మనకు సోయి ఉండాలి. సోయి లేదు సమాజానికి లేనందుకే పౌర సమాజానికి లేదు. హైదరాబాద్ సిటీలో గ్రామాల్లో ఉన్నది. అందుకని పౌర సమాజాన్ని మేలు కొలుపుదాం, గల్లాబట్టి లాక్కొద్దాం, సంఘీభావం పెట్టిద్దాం.